రైట్. ఖైరతాబాద్ గణేశన్ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. నరేందర్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వినాయకుని దగ్గరికి వచ్చారు. ఆ భగవంతుడు ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వచ్చి మరి 2 సార్లు అందరూ పై నుంచి పక్క జరగండి. దయచేసి రోహన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు అయినటువంటి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఒకసారి అయింది రోహన్ రెడ్డి గారికి. ఖైరతాబాద్ వినాయకునికి పిసిసిగా ఉన్నప్పుడు వారు ఇక్కడ వినాయకుని దగ్గరికి వచ్చారు. మా ఉత్సవ కమిటీ వారు చెప్పారు, అన్నా మీరు తిరిగి ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి వినాయకుని దగ్గరికి వస్తారన్నాం. వస్తారని చెప్పారు వారు. ఖైరతాబాద్ వేం నరేంద్ర రెడ్డి గారు ఈసారి సార్కి సాలి జర్ర ఇక అందరు ఎక్కకండి. ఇగో అశోక్ దా ఉండను. దయచేసి పోలీస్ సిబ్బందితో మనవి, ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము స్వాగతం పలుకుతా ఉన్నాము. సార్, మీ గురించి మా ఉత్సవ కమిటీ సభ్యులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో గ్రూప్ ఫోటో దయచేసి తీసుకోవాలని మనవి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మీరు ఆశీర్వచనం స్టార్ట్ చేయండి. పూజ స్టార్ట్ చేయండి. కొంచెం జరు ఓం మచప్రార్థ ప్రమేదా ఉత్తరగా శ్రీయామృతస్వాయస్వారోహేతే స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః కృష్ణాయ నమః వసుదాయ నమః బ్రహ్మాయ నమః ఓం నమః శ్రీకృష్ణాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకీర్తనాయ నమః వాసుదేవాయ నమః మృత్యుంజయాయ నమః రుద్రాయ నమః పురుషోత్తమాయ నమః మోక్షాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః సమర్పయామి హస్తయోః సమర్పయామి జననోలగోత్రోద్భవస్య రేవంత్ రెడ్డి నామధేయస్య ధర్మదేవస్య గీతారామధేయస్య సహగుణ కౌన్యసగోత్రోద్భవస్య సత్యనారాయణ రెడ్డి నామధేయస్య ధర్మదేవస్య సర్ పాప పేరు ఆరోగ్య ఇస్రాద్దం నిర్వార్ద సాగుమానాం క్షేమస్థైర్య ధైర్యవాయోగ్య ఇస్రాదమోక్ష చతుర్వేద బలపురుషార్థ శ్రీ మహాగణాధిపతి పూజాంధరస్య ఓం గణానాన్వా గణపతి మవామై కవింగవీనామవస్త్రస్తురాదిం బ్రహ్మణ సుదాన శృణ్మన్నవతివిశ్రేద నమో రాధవతే నమో గణపతే నమ భువే నమస్తే హస్త లంబాధరాయ దంతాయ విఘ్ననాశనే శివసుదాయ శ్రీ వరదమూర్తయే నమో నమః ధ్యాయామి ధ్యానం దర్భయామి ఆవాహయామి ఆసం దర్భయామి పాదమాద్యం దర్భయామి హస్తాద్యం దర్భయామి ముఖే ఆదమ్య సమర్పయామి ఫలాదఘస్నాన చౌస్ప్రే ప్రాస్మతి ప్రచోద స్థానామంగం ఫలాదఘాసనం దర్పయామి ఆదిమ్య దర్పయామి ఓం భద్రంగదేవా భద్రం సేవాచరత్రా శ్రేరంగేమూతముదాయ ఇంద్రారుద్రసవాః స్వస్తి నభూషా విశ్వవేదాః స్వస్తి రక్షాష్టోరిస్తనేమిః స్వస్తి నో బృహస్పతిః ఓం శాంతిః సన్నా మిత్ర సమర్ణః సన్నా భవత్పర్యవా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నా విశ్వక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయ త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్భావద తద్భక్తారోద అవధవాన్ అవధభక్తారా ఓం శాంతి ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళ వేదాంత మూర్తే హంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళ
మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్న కర్పూర మంగళాన్ని రాజర్షయ ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు, అందరు తీసుకోవాలి. బోలో గజానంద మహారాజకి, బోల్ గజానంద మహారాజకి. లక్ష్మణ్ ఖైరతాబాద్ గణేశోత్సవ్ కమిటీ కింది తీసుకోపోరు. ప్రవీణ్ అందరికి ఇచ్చేయండి, తీసుకోపోండి. ఖైరతాబాద్ గణేశోత్సవ్ అందరు దయచేసి ఆగండి. ఎవరు అటు తీసుకో సార్, దండం పెట్టు, డబ్బులు అని లేస్తారు. అవును అడవుడు ఈరోజు ఇప్పుడు దయచేసి అడావుడు చేయకండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాదండ మరి కట్టండి, దాన్ని కట్టండి అమ్మా. కట్టండి అది. నాగేష్, అజిత్ రెడ్డి గారు, అజిత్ అక్కడ ముందే కట్టి పెట్టొద్దా? ముందే కట్టి పెట్టాలి కదా. కట్టి కట్టరా నాగేష్, కింద పడుతుంది. అక్కడి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేశోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు, అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు. సుమారు సార్ ఈరోజు 9వ రోజు 10వ రోజు అవుతుంటే సుమారు 70 లక్షల మంది, రోజు 5-6 లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో వెలిసినటువంటి వినాయకుడిని దర్శించడానికి వచ్చారు. అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేశోత్సవ్ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఆర్ఎండ్బి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మెట్రో వాటర్ కానీ, మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పీడబ్ల్యూడి కానీ, వారు పోలీసు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పోలీసు 24/7 పనిచేసినటువంటి వారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారు కూడా సహకరించడము, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఈ పవిత్రమైనటువంటి రోజుని పురస్కరించుకొని మరి అధికారులు ఎవరైతే మాకు సహకరించారో జిహెచ్ఎంసీ కానీ, కలెక్టర్ హైదరాబాద్ కానీ, ఆర్ఎండ్బి కానీ, మా యొక్క ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇక్కడ పర్యవేక్షిస్తూ జరిగినటువంటి ఏర్పాట్ల విషయంలో మాతో సంప్రదించి మాకు సహకరించినందుకు వారికి కూడా మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారికి, బల్మూరు వెంకట గారికి, రోహన్ రెడ్డి గారికి, మా యొక్క వేం నరేందర్ రెడ్డి అన్న గారికి అందరికి కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ